హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 బుల్లితెర రియాలిటీ షో సందడి మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికీ తెలుగులో 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో త్వరలో సీజన్ 8 ని ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. సీజన్ 6 ఫ్లాప్ అయినా సీజన్ 7 హిట్ అవ్వడంతో గత సీజన్లను మించి ఈ సీజన్ ఉండాలని అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 1న లేక 8వ తేదీ నుంచి రియాలిటీ షోని అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక అద్దిరిపోయేలా నాగార్జున హోస్టింగ్, అద్భుతమైన టాస్కులు ఉన్న ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్ల ఎంపిక చాలా ముఖ్యం. ఇక బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్లు సెలెక్షన్లను మార్చి నెల నుండే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ షో కోసం దాదాపుగా 200 మందికి పైగా కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి వారిని ఫోన్ కాల్స్ మరియు ఈమెయిల్ ద్వారా సంప్రదించగా బిగ్ బాస్ టీమ్ టర్మ్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పిన వారిని జూలై 1st వీక్ నుండి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేస్తున్నట్లు సమాచారం. ఇక 200 మంది కంటెస్టెంట్లలో 50 మందిని ఫైనల్ చేసి ఆ 50 మందిలో 20 మంది హౌస్లోకి పంపబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మరో 5గురిని షార్ట్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి పంపబోతున్నారు. అలా 106 రోజులు జరిగే ఈ షోకి ఇప్పటికే కంటెస్టెంట్లు సెలెక్ట్ చేశారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ షోలో మొదట్లో పాల్గొనేందుకు సినిమా ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు చాలా మక్కువ చూపించేవారు. కానీ ఆ షోలో పాల్గొనడం వల్ల జనాల్లో బ్యాడ్ ఇంప్రెషన్ రావడమే కాకుండా తమ కెరియర్ కూడా స్పాయిల్ అయ్యి ఛాన్సులు రాకపోవడం గమనించి చాలా మంది సెలబ్రిటీలు ఆ షోలో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక ఇది మాత్రమే కాకుండా కంటెస్టెంట్స్ లోపల ఒకటి మాట్లాడితే దాన్ని ఎడిట్ చేసి వేరే విధంగా టెలికాస్ట్ చేయడంతో కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ నుంచి వ్యతిరేకత రావడంతో బిగ్ బాస్ కి వెళ్లేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక బిగ్ బాస్ టీం వారు సెలబ్రిటీలు అడిగినంత డబ్బు ఇస్తామని చెప్పినా కూడా అందుకెవరూ ముందుకి రావట్లేదు. దీంతో బిగ్ బాస్ టీమ్ కి వేరే దారి లేక యూట్యూబర్లను, ఫేడ్ అవుట్ అయిన ఆర్టిస్టులని, జబర్దస్త్ కమెడియన్లను, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక ఈ సోషల్ మీడియా సెలబ్రిటీకి బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ వస్తే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ పెరిగి ఎంతో కొంత డబ్బులు కూడా షో ద్వారా వస్తాయనే ఆశతో అందులోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరా అని తెలుసుకోవడానికి జనాలు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉండడంతో కొంతమంది షార్ట్ లిస్ట్ అయిన వారి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఎంపికైన 22 మంది కంటెస్టెంట్స్ కి ఇంటర్వ్యూ జరిగి ప్రమోషన్ షూట్ అయిన తర్వాత కూడా బిగ్ బాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ముందుగా ఒప్పుకొని ఆ తర్వాత నిరాకరించిన కంటెస్టెంట్లను వెనక్కి పంపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి కంటెస్టెంట్ గా వినిపిస్తున్న పేరు కయ్యూమ్. ఇతను 1999లో రాజకుమారుడు మూవీతో తన సినీ అరంగేట్రం చేసి కమెడియన్ అలీ తమ్ముడిగా తెలుగు జనాలకి పరిచయం అయ్యాడు. అలా ఆ తర్వాత హాయ్, సూపర్, శ్రీ, బ్లేడ్ బాబ్జీ, కెవ్వు కేక, ఇద్దరమ్మాయిలతో అనే మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ ని చిన్నా చితగా పాత్రలు చేసిన ఇతని నటన అంతంత మాత్రమే ఉండడంతో అంతగా గుర్తింపు రాలేదు. ఇక ఆ మధ్యలో కయ్యూమ్ హీరోగా ఎంజాయ్ అనే మూవీ చేసిన ఆ మూవీ అటొచ్చి ఇటు వెళ్లిపోయిందని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత ఎంత ట్రై చేసినా సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో అలీ తన మేనేజర్ గా ఇతన్ని అపాయింట్ చేసి తన డేట్స్ చూసుకునే పనిని అప్పగించాడు. ఇక ఆ తర్వాత 2015లో అర్షియా కమల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇదిలా ఉన్నప్పుడే ఫేడ్ అవుట్ ఆర్టిస్ట్ అయిన కయ్యూమ్ ని బిగ్ బాస్ టీమ్ కాంటాక్ట్ అవ్వగా తనని మరిచిపోయిన జనాలకి షో ద్వారా తెలిసేలా చేసి మళ్లీ సినిమాల్లో తన ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయొచ్చనే ఆలోచనలో కయ్యూమ్ బిగ్ బాస్ కి వెళ్లేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరో కంటెస్టెంట్ రేఖా బోస్ అలియాస్ శ్రీ సుష్మా. ఈమె వైజాగ్ లో పుట్టి పెరిగిన సినిమాల మీద మక్కువతో హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యి కళ్యాణ తస్మై నమః అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయిపోయి ఫ్లాప్ అయినా ఆ తర్వాత తామిని విల్లా, రంగీలా, మాంగళ్యం అనే లో బడ్జెట్ మూవీస్ లో యాక్ట్ చేసిన ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ వైజాగ్ వెళ్లి ఉండే పొలాన్ని అమ్మేసి ఒక ఫోటో స్టూడియోని పెట్టుకుని దాని ద్వారా కవర్ సాంగ్స్ ని, షార్ట్ ఫిలిమ్స్ ని చేస్తూ ఉండేది. ఇక ఆ మధ్యలో రేఖా బోస్ సోషల్ మీడియాలో కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ని పాస్ చేయడంతో అప్పట్లో ఈమె వార్తల్లో నిలిచింది. అలా త్రివిక్రమ్ హీరోయిన్ సంయుక్త మీనన్ సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసుకున్న సైగల్కి కౌంటర్ ఇస్తూ త్రివిక్రమ్ గారు మేమన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం, మమ్మల్ని కూడా పట్టించుకోవడని చెప్పడం, రీసెంట్ గా ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్ లో బట్లిప్పేసి తిరుగుతానంటూ బోల్డ్ స్టేట్మెంట్స్ నుంచి ట్రెండింగ్ లో నిలిచింది. ఇదిలా ఉంటే ఈమె పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడంతో రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురంలో ప్రచారం చేసి జన సైనికులకి కొంతవరకు దగ్గరైంది.
ఇక అలా ఈమెకి వచ్చిన పబ్లిసిటీతో బిగ్ బాస్ టీం ఈమెను కాంటాక్ట్ అవ్వగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయిన రేఖా బోస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరో కంటెస్టెంట్ బంచిక్ బబ్లు అలియాస్ సాయి కుమార్, ఇతనికి సీజన్ 5లోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం వచ్చింది. కానీ అందులో షణ్ముఖ్, బంచిక్ బబ్లు ఇద్దరి పేర్లుండడంతో ఒకరిని మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇక వీరు MCN కంట్రోల్లో పనిచేయటంతో వారు షణ్ముఖ్ పేరును బిగ్ బాస్ హౌస్ కి రిఫర్ చేశారు. ఎందుకంటే అప్పట్లో కొన్ని వెబ్ సిరీస్లు చేసి యూత్ లో బాగా పాపులర్ అయిన షణ్ముఖ్ ని పంపిస్తే తప్పకుండా గెలుస్తాడని బంచిక్ బబ్లుని ఆపేయడం జరిగింది. ఇక అలా సీజన్ 6, 7లోనూ ఆఫర్స్ వచ్చినా తన పర్సనల్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, అంటే తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడం, ఆ గొడవల్లో ఒక సంవత్సరం గడిచిపోతే మరో సంవత్సరం ఆ అమ్మాయితో పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ సంవత్సరం బిగ్ బాస్ కి వెళ్లి తన కామెడీ సెన్స్ తో అందరినీ అలరించి సినిమాల్లో కూడా ఛాన్స్లు పొందే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో కంటెస్టెంట్ మై విలేజ్ షో అనిల్, ఇతను మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వీడియోస్ తో కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయ్యాడు. దీంతో ఓన్ గా ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకుని మంచి ఫాలోవర్స్ ని తెచ్చుకోవడంతో ఇక బిగ్ బాస్ టీమ్ విలేజ్ పీపుల్ ని అట్రాక్ట్ చేసేందుకు అనిల్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇక అనిల్ కూడా ఈ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో ఇమీడియట్ గా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మరో కంటెస్టెంట్ కుమారి ఆంటీ, 2 లివర్లు ఎక్స్ట్రా, నీది 1200 అయింది నాన్న అంటూ ఆమత్తి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఆంటీని ఇప్పుడు బిగ్ బాస్ టీం వారు సీజన్ 8కి సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆమత్తిలో స్టార్ మా కామెడీ షోకి కూడా గెస్ట్ గా వెళ్లడంతో ఈమె సోషల్ మీడియా సెలబ్రిటీగా కూడా మారిపోయింది. ఇక బిగ్ బాస్ వారు కుమారి ఆంటీని సెలెక్ట్ చేశారనే వార్త బయటికి వచ్చినప్పటి నుండి కుమారి ఆంటీ పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రచారం మొదలుపెట్టింది. ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో కవర్ అయ్యేలా జాగ్రత్త పడుతుంది. దీంతో కుమారి ఆంటీ హౌస్ లోకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే ఈజీగా బిగ్ బాస్ సీజన్ 8 గెలవచ్చని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరో కంటెస్టెంట్ ప్రభాస్ శ్రీను అలియాస్ శ్రీను, అతను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకునే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు. అలా అప్పటి నుండి వీళ్ళిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. ఇక అలా ప్రభాస్ 2002లో ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన పెద్దనాన్న సపోర్ట్ తో దూసుకుపోతే, శ్రీను మాత్రం చిన్నా చిత్కా పాత్రలు చేసుకుంటూ ఎలాంటి గుర్తింపు లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవాడు. అలా ఒక్కసారి శ్రీను పరిస్థితిని తెలుసుకున్న ప్రభాస్ తను చేయబోయే వర్షం మూవీలో క్యారెక్టర్ ఇవ్వమని డైరెక్టర్ శోభన్ కి చెప్పగా అందులో అతను ఒక చిన్న పాత్ర ఇవ్వడం జరిగింది. ఇక అలా శ్రీనుకి వర్షం మూవీతో కొంతవరకు గుర్తింపు రావడంతో ప్రభాస్ మీద ఉన్న అభిమానంతో శ్రీనుగా ఉన్న తన పేరుని ప్రభాస్ శ్రీనుగా మార్చుకుని ప్రభాస్ తోని చక్రం, పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అనే మూవీస్ చేస్తూ ఒకవైపు నెగిటివ్ పాత్రలని మరోవైపు కామెడీ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అయ్యాడు. కానీ ప్రొడక్షన్ వారితో రెమ్యునరేషన్ విషయంలో శ్రీను ఎక్కువగా డిమాండ్ చేయడంతో 2020 నుండి సినిమాలతో ఇతనికి ఛాన్సులు తగ్గి ఇంట్లోనే కూర్చునే పరిస్థితికి వచ్చాడు. ఇక బిగ్ బాస్ టీం వారు కొంత ఫెమిలియర్ అయిన సినిమా ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నప్పుడు PR టీం ప్రభాస్ సీను పేరును రికమెండ్ చేయడం జరిగింది. ఇక ప్రభాస్ సీను కూడా తనకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మరో కంటెస్టెంట్ అమృత ప్రణయ్, ఇతర సామాజిక వర్గానికి చెందిన అతను పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన అమృత తండ్రి స్వయంగా తన భర్తని హతమార్చాడు. దీంతో తన తండ్రి పైన అమృత కేసు పెట్టి అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇక ఆ తర్వాత ఈమె తండ్రి చేసిన తప్పుకి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడంతో చాలా మంది అమృతని తప్పుగా విమర్శించడం మొదలుపెట్టారు. అయినా ఇదంతా పట్టించుకొని అమృత ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అందులో తనకి మరియు తన కొడుక్కి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ బిజీగా ఉండేది. అదే సమయంలో అమృత రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు సోషల్ మీడియాలో హల్చలైనా ఆ వార్తలపై ఈమె స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమే అని అందరూ నమ్మసాగారు. ఇక ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఉన్న పబ్లిసిటీతో బిగ్ బాస్ టీమ్ సీజన్ 8కి కంటెస్టెంట్ గా తీసుకొస్తే మంచి TRP రేటింగ్ వస్తుందని ఈమెను కాంటాక్ట్ అవ్వగా ఈమె కూడా హౌస్ లోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరో కంటెస్టెంట్ బర్రెలక్క అలియాస్ శిరీష, ఈమె మాత్రం ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. బాగా చదివినా కూడా ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాసుకుంటున్నా అని బర్రెలక్క ఒక వీడియో చేయడంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. అంతేకాకుండా 2023 ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా యూత్ నుండి భారీగా ఈమెకి మద్దతు లభించింది.
కానీ 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో ఈమె డబ్బు కోసమే ఇలాంటి రాజకీయ డ్రామా ఆడుతుందని చాలా మంది నెగిటివ్ గా మాట్లాడడంతో ఇప్పుడు ఆ నెగిటివిటీని తొలగించుకుని ప్రజల ముందు తానేంటో ప్రూవ్ చేసుకోవాలని బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరో కంటెస్టెంట్ విష్ణుప్రియ భీమినేని. అనసూయ, రష్మి లాగే విష్ణుప్రియ కూడా యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని టీవీ షోస్ లో సందడి చేసిన ఈమె ఆ తర్వాత సినిమాల వైపు తన మక్కువను చూపించింది. ఇక అనసూయ, రష్మి సినిమాల్లో కొద్ది వరకు మెప్పించగలిగారు. కానీ విష్ణుప్రియ యాక్టింగ్ అందంత మాత్రమే ఉండడంతో వాంటెడ్, పండుగాడు, చెక్మేట్, ద బేకర్ అండ్ ద బీస్ట్, దయా అనే వెబ్ సిరీస్ లో చేసిన ఆ తర్వాత ఈమెకి ఛాన్సులు రాలేదు. దీంతో యాంకర్ గా తన కెరియర్ ను మళ్లీ స్టార్ట్ చేయాలని ప్రయత్నించగా ఎవరూ ఈమెకి ఆఫర్స్ ఇవ్వలేదు. ఇక అటు బుల్లితెరలో ఇటు వెండితెర ఆఫర్స్ లేకపోవడంతో బిగ్ బాస్ లోకి వెళితే కొంతవరకు పబ్లిసిటీ వచ్చి మళ్లీ తన కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయొచ్చనే ఆలోచనలో సీజన్ 8 కి వెళ్లేందుకు విష్ణుప్రియ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక మరో కంటెస్టెంట్ సోనియా సింగ్. ఈమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా తనతో నటించిన సిద్ధు అనే అతనితో ప్రేమలో పడి వీరిద్దరూ ఏళ్ల తరబడి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం సాగిస్తూ విషయాన్ని సోనియా సింగ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించడంతో ఈ విషయంపై కొంతవరకు ఈమెకి నెగిటివిటీతో పాటు గుర్తింపు కూడా వచ్చింది. ఇక ఈ గుర్తింపుతోనే సాయిధరం తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో ఒక కీలక పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సినిమాలో వచ్చిన క్రేజ్తో శశివదనం అనే ఓటీటీ సినిమాలో హీరోయిన్ గా చేసిన అంతలో ఆదరణ దొరకలేదు. ఇక అప్కమింగ్ ఆర్టిస్ట్ గా ఉన్న సోనియా సింగ్ ని బిగ్ బాస్ టీం కాంటాక్ట్ అవ్వగా ఈ షో ద్వారా సినిమా ఛాన్సులతో పాటు యూట్యూబ్ ఫాలోవర్స్ ని కూడా పెంచుకునే ఉద్దేశంతో సోనియా ఈ షోకి వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరో కంటెస్టెంట్ రీతూ చౌదరి. విజయవాడకి చెందిన రీతూ చౌదరి గోరింటాకు అనే సీరియల్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత సూర్యవంశం, ఇంటి గుట్టు లాంటి సీరియల్స్తో కొంతవరకు గుర్తింపు రావడంతో యాంకర్ ప్రదీప్ యొక్క పెళ్లి చూపులు షోలో పాల్గొనడం జరిగింది. దీంతో సినిమాల్లో ట్రై చేసిన ఈమెకి ఛాన్సులు రాకపోవడంతో జబర్దస్త్లో కొన్ని ఎపిసోడ్స్లో కనిపించిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఈమెను తీసేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఇక ఈమె గ్లామర్ డోస్ తో పాపులర్ అవ్వడం చూసి బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ ట్రీట్ కోసం రీతూ చౌదరిని కాంటాక్ట్ అవగా ఈ షో ద్వారానైనా సినిమాల్లో తన సత్తా చాటుకోవాలని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరో కంటెస్టెంట్ రాజ్ తరుణ్. కాంట్రవర్షియల్ హీరోగా మారిన రాజ్ తరుణ్ ని తీసుకురావాలని బిగ్ బాస్ టీం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇటీవల తన ప్రియురాలు లావణ్య వివాదంలో ఇరుక్కొని మీడియాలో హల్చలవ్వడంతో ఇప్పుడు వీరి వివాదం కోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తే ప్రజల్లో క్యూరియాసిటీ పెరుగుతుందని, దీంతో టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉందని బిగ్ బాస్ టీం రాజ్ తరుణ్ ని కలవగా పేమెంట్ విషయంలో కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయని, అన్ని ఓకే అయితే సీజన్ 8 కి రాజ్ తరుణ్ వచ్చి లావణ్య ఇష్యూపై క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో కంటెస్టెంట్ వేణుస్వామి. సినిమా సెలబ్రిటీలపై, రాజకీయ నేతలపై జోష్యం చెబుతానంటూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు ఆస్ట్రాలజర్ వేణుస్వామి. మొదట్లో ఇతని అంచనాలు కొంతవరకు ఖచ్చితంగా ఉండడంతో చాలా వరకు సోషల్ మీడియాలో పబ్లిసిటీ వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరియు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇతని అంచనాలు తప్పవడంతో ఎక్కువగా ట్రోల్కి గురయ్యాడు. దీంతో ఇకపైన జ్యోతిష్యం చెప్పనని చెప్పినా కూడా ఇతనిపై ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు. దీంతో వేణుస్వామిపై ఉన్న నెగిటివిటీని క్యాష్ చేసుకోవాలనుకున్న బిగ్ బాస్ టీం వేణుస్వామి డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇక ఈ షో ద్వారా తనేంటో జనాలకి చెప్పాలని వేణుస్వామి బిగ్ బాస్ కి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనే కొంతమంది కంటెస్టెంట్ల వివరాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే బిగ్ బాస్ సీజన్ 8 లో వీళ్ళల్లో ఎవరు ఉండాలని మీరు కోరుకుంటున్నారో వాళ్ళ పేరుని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.